డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. పుంగనూరులోని ఉబేదుల్లా కాంపౌండ్ లో 7 ఏళ్ల బాలిక అస్వియ అదృశ్యమైంది. రాత్రి ఇంటి ముందు చిన్నారి ఆడుకుంటూ ఉండగా కరెంటు పోయింది. అటు తర్వాత చిన్నారి కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా బాలిక ఆచూకీ దొరకలేదు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. చిన్నారి ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో 3 సీఐలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. చిన్నారి అదృశ్యంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, గాయత్రి, చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి ఉబేదుల్లా నగర్ లో ఉన్నటువంటి అసియా అనే ఒక చిన్నారి అదృశ్యం అనేది ఒక పెద్ద కలకలంగా మారింది. ఎందుకంటే నిన్న రాత్రి కేవలం 3 నిమిషాల పాటు కరెంటు కోత జరిగిన నేపథ్యంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని అదృశ్యం కావడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే పోలీసులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే 3 బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదైతే డాగ్ స్క్వాడ్ ని పోలీసులు రంగంలో దించారు. కానీ ఒక కుక్క మాత్రం ఉబేదుల్లా నగర్ లోనే పూర్తిగా ఆ పక్కనే తిరుగుతూ అక్కడ ఆగుతున్న పరిస్థితుల్లో ఉబేదుల్లా నగర్ లోనే అమ్మాయి ఏమో అని చెప్పిన ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు నుంచి మరో డాగ్ స్క్వాడ్ బృందాన్ని పిలిపించాలని చెప్పిన అధికారులు నిర్ణయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ డాగ్ స్క్వాడ్ అక్కడ మొత్తానికి చిన్నారి ఏమైంది, 7 ఏళ్ల చిన్నారి, ఆ అమ్మాయి ఎవరిని దాచిపెట్టదు అనేది ఒక చిన్న అనుమానం అయితే ఉంది. కానీ తల్లిదండ్రులు ఇప్పుడు తాజాగా డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత అదే బంధువర్గంలో ఉన్న వ్యక్తులే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తుంటారని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.